క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తునామమున మీకందరికీ ప్రేమవందనములు, శుభములు తెలియజేస్తున్నాను. మరి దేవుని యొక్క ఉచిత మహాకృప చేత మరొకసారి దేవుని సన్నిధానంలో కనపడే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. అందుకు నిమిత్తమై దేవుని ఎంతగానో స్తుతించబద్దులైనట్టున్నాం. ప్రియులారా, దేవుని నామాన్ని గణపరచవలసినటువంటి వారంగా ఉంటున్నాం. వారం అంతా కూడా మనం పని పాటలలో ఉన్నప్పటికీ మనం దేవుని స్తుతించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. పిల్లలు మరి ఈ యొక్క దేవుని సన్నిధానంలో మీ హృదయమును కఠినపరచుకున్నప్పుడు అనే అంశంలో భాగంగా గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాం. గలతీ 2:20 చదువుతున్నాం. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్థకము చేయను. నీతి ధర్మశాస్త్రము వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. కాబట్టి క్రీస్తునందున ప్రియులారా, మరి ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గలతీలకు రాస్తూ ఏమంటున్నాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటే క్రీస్తు శ్రమలలో నేను కూడా పాలి భాగస్తునిగా మారినాను. నేను కూడా హింసింపబడుతున్నాను. నేను కూడా బెత్తాలతో కొట్టబడుతున్నాను. నేను కూడా రాళ్లతో కొట్టబడుతున్నాను. నేను కూడా హింసింపబడుతున్నాను. మరి ఓడ రద్దలై సముద్రంలో రాత్రి వేళల్లో మరి ఆ విధంగా చెక్కల సహాయంతో దీపమునకు చేరుకొని ఆ విధంగా రక్షించబడ్డాను అన్నట్లుగా మరి అపోస్తలుడైనటువంటి పౌలు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అనేక శ్రమలు పొందినాడు. పిల్లల అపోస్తలుడైనటువంటి పౌలు అనేక శ్రమలు పొంది ఉన్నాడు. ఎందు నిమిత్తం అంటే యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచుట ద్వారా యేసుక్రీస్తు ప్రభు నామాన్ని ప్రకటించుట కొరకు ఆయన అనేక శ్రమలను అనుభవించి ఉన్నారు. అదే సాక్షార్థంగా చెప్తున్నారు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని. ఇకను జీవించేవాడను నేను కాను. కాబట్టి జీవించేది నేను కాను. ఇకను జీవించేవాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. కాబట్టి ఇకను జీవించేవాడను నేను కాదు. నా కొరకు నేను జీవించట్లేదు, కానీ క్రీస్తు కొరకే నేను జీవిస్తున్నాను. నేను ఇప్పుడు శరీరం అందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవిస్తున్నాను. కాబట్టి నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకుని దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించున్నాను. కాబట్టి నేను దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచడం వలన మాత్రమే నేను జీవిస్తున్నాను అని అపోస్తలుడైనటువంటి పౌలు సాక్ష్యము పలుకుతున్నాడు. పిల్లలు కాబట్టి మరి మనం కూడా దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. విశ్వాసంతో జీవించాలి. మన శ్రమలలో విశ్వాసంతో జీవించాలి. మన కలిమిలో విశ్వాసంతో జీవించాలి. మన యొక్క నిందలలో విశ్వాసంతో జీవించాలి. మన యొక్క మరి ఓటమిలో విశ్వాసంతో జీవించాలి. మన గెలుపులో విశ్వాసంతో జీవించాలి. మన పరుగులో విశ్వాసంతో జీవించాలి. మన యొక్క సమస్తంలో కూడా విశ్వాసాన్ని ప్రదర్శించాలి. దేవునికి మరి మన యందు విశ్వాసం ఉన్నదని తెలియాలి. మనము దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నామని దేవునికి తెలియాలి. ఆ విధంగా మనము జీవించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. విశ్వాసం వలన జీవిస్తున్నాను. నేను దేవుని కృపను నిరర్థకము చేయను. కాబట్టి దేవుడు
నా ఎడల ఎంతో గొప్ప కృపను కుమ్మరిస్తా ఉన్నాడు. దాన్ని నేను వేస్ట్ చేయను, నేను వమ్ము చేయను, దేవుని యొక్క కృపను వ్యర్థం చేయను అని అపోస్తలుడైనటువంటి పౌలు పలుకుతున్నాడు. కాబట్టి నేను అట్లా వ్యర్థం చేసినట్లయితే నీతి ధర్మశాస్త్రం వలన అయితే మరి ధర్మశాస్త్రం వల్ల నాకు నీతి కలగలేదు, కానీ క్రీస్తు మరణం ద్వారా నాకు నీతి కలుగుతూ ఉంది. ధర్మశాస్త్రం వల్ల నాకు నీతి కలగలేదు, కానీ ఎవరి ద్వారా నీతి కలుగుతూ ఉంది? యేసుక్రీస్తు మరణ పునరుత్థానాల ద్వారా, యేసు నామమున విశ్వాసం ఉంచడం ద్వారా నాకు నీతి కలుగుతూ ఉంది. ఆ నీతి ధర్మశాస్త్రం వలన కనుక కలిగినట్లయితే యేసు ప్రభు మరణించడము వ్యర్థం అని మాట్లాడుతున్నాడు. కాబట్టి నీతి తనకు కలిగిన దేవుని నీతి, తన నీతి కాదు, స్వనీతి కాదు, సొంత నీతి కాదు, ఆయన కలిగి ఉన్న నీతి కాదు, దేవుని నీతి, దేవుడిచ్చిన నీతి, దేవుడు బహుమానంగా ఇచ్చినటువంటి నీతి, తనలో ఉన్నటువంటి నీతి, అది దేవుని యొక్క నీతి. ఆ నీతి ధర్మశాస్త్రం వలన కలిగినది కాదు. ఒకవేళ అట్లా కలిగినట్లయితే యేసు ప్రభు చనిపోవడం వ్యర్థము అంటున్నాడు, నిష్ప్రయోజనమే అంటున్నాడు. కాబట్టి మరి యేసు ప్రభు చనిపోయాడు కాబట్టి నాకు నీతి కలుగుతూ ఉంది, ధర్మశాస్త్రం వల్ల నాకు నీతి కలగటం లేదు అని అర్థం. కాబట్టి ఆ విధంగా మరి మనం కూడా దేవుని యొక్క నీతిని కలిగి దేవుని నీతి కార్యాలను మనము చేసేవారుగా ఉండాలి. ప్రేమ వల్ల దేవుని చిత్తాన్ని చేసేవారుగా మనం ఉండాలి, దేవుని కొరకు జీవించేవారుగా మనం ఉండాలి, దేవుని రాజ్యాన్ని కట్టేవారుగా మనం ఉండాలి, దేవుని ఆనందించేవారుగా మనము ఉండాలి, దేవునిలో ఆనందించేవారుగా మనము ఉండాలి, మరి దేవుని నామాన్ని కనపరిచేవారుగా మనం ఉండాలి. కాబట్టి దేవుని నీతి కలిగినటువంటి మనము దేవుని కొరకు జీవించే వారంగా మనము ఉండాలి. తర్వాత క్రీస్తునందున ప్రియులారా, ఆ విధంగా మనము హృదయాన్ని కఠినపరచుకోకుండా దేవుని కొరకు జీవించే బద్దులమై ఉంటున్నాము. మరి హృదయాన్ని మరి పరీక్ష చేసుకుంటూ ఆ హృదయాన్ని కాపాడుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. తర్వాత హృదయాన్ని కాపాడుకునే అంశంలో హృదయాన్ని కఠినపరచుకోవద్దు అనే ఒక అంశము, దాని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాము. తర్వాత మరి మనం గమనించినట్లయితే మన దేవుడు మన హృదయాంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు, హృదయాన్ని పరిశోధించే దేవుడు. హృదయంలో ఏ విధంగా ఉంది, హృదయం ఏ విధంగా ఉంది అని పరిశోధన చేసే దేవుడుగా ఉన్నాడు. తర్వాత కాబట్టి రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. రోమా 8:27 చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 27వ వచనం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగును. కాబట్టి హృదయాలను పరిశోధించే దేవుడు మన దేవుడు ఎవరు? హృదయాలను పరిశోధించే దేవుడు. ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరిగినటువంటి దేవుడు. ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరిగినటువంటి దేవుడు. ఏలైనగా అంటే మన మనలో ఉన్నటువంటి ఆత్మ యొక్క మనస్సు ఎట్లా ఉంటుందో, దేవుని వైపుకు ఉంటుందో లేకపోతే లోకం వైపుకు ఉంటుందో అని ఎరిగినటువంటి దేవుడు మన దేవుడు. ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. కాబట్టి మన కొరకు అందరి కొరకు కూడా పరిశుద్ధులమైనటువంటి మనందరి కొరకు కూడా ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని చిత్త ప్రకారంగా పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయించు ఉన్నాడు. మరి ఎంత మాత్రమే కాకుండా ఇది అంత కంటే ముఖ్యమైనటువంటి మంచి చక్కని వాక్యం ఇక్కడ రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో వ్రాయబడింది. మనం దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఆయన సంకల్పం, ఆయన ఇష్టం, ఆయన చిత్తం, ఆయన యొక్క మరి కోరిక ప్రకారంగా మనము పిలువబడ్డాం. ఎందుకు పిలువబడ్డాం అంటే ఆయన రాజ్యాన్ని కట్టడానికి, ఆయన కొరకు జీవించడానికి, ఆయన ఎందుకు ఆనందించడానికి, ఆయన పిల్లలుగా పిలువబడ్డానికి, దేవుని ప్రజగా పిలువబడ్డానికి, రాజులైన యాజక సమూహంగా పిలువబడ్డానికి దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి పిలువబడినటువంటి మనకు మేలు కలుగుటకై, ఏం కలుగుటకై? మేలు
కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. కాబట్టి మనము మరి మన కోసము దేవుడు సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తున్నాడు అనే సంగతి మనము గ్రహించవలసినటువంటి వారంగా ఉంటున్నాం పిల్లలు. కాబట్టి దేవుడు మన కోసం మేలు కలగడానికి కోసమే దేవుడు సమస్తాన్ని ఇప్పటి కాలంలో కొంత శ్రమలు, కష్టము, నష్టము, దుఃఖము, బాధ, వేదన, శోధన, ఇరుకులు, ఇబ్బందులు, కన్నీరు ఇవన్నీ కూడా ఉండవచ్చు. కానీ మరి మనకు మేలు కొరకే ఇవన్నీ మనకు సంభవిస్తున్నాయనే సంగతి మనము ఎరగవలసినటువంటి వారంగా ఉంటున్నాం. సమస్తమును సమకూడి జరుగుతున్నామని ఎరుగుదుము. దేవుని కొరకు జరుగుతున్నాయి. దేవుని యొక్క నామం ఘనత కొరకు మనకి ఈ విధమైనటువంటి హింసలు జరుగుతున్నాయి, బాధలు జరుగుతున్నాయి, వేదనలు జరుగుతున్నాయి, కష్టం జరుగుతూ ఉంది, నష్టం జరుగుతూ ఉంది, కన్నీరు వస్తూ ఉంది, బాధ వస్తూ ఉంది. మరి ఆ విధంగా దేవుని కొరకు పిలువబడినటువంటి వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. సమకూడి అన్నీ కూడా మేలు కోసమే జరుగుతున్నాయి, మన మేలు కోసమే జరుగుతున్నాయి. కాబట్టి అని మనము ఎరగవలసినటువంటి వారంగా ఉన్నాం. ఎరుగుదుము. కాబట్టి సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. సో కాబట్టి మనము ఆ విధంగా గ్రహించవలసినటువంటి వారంగా ఉంటున్నాము. తర్వాత మనం గమనించినట్లయితే కొంతమంది దేవునికి చోటు ఇవ్వలేదు. వాళ్ళ మనస్సులో కానీ వారి యొక్క హృదయంలో కానీ దేవునికి చోటు ఇవ్వలేకపోయినారు. దేవుని కార్యాలు చేయడానికి వారికి ఇష్టం లేదు. కాబట్టి దేవుడు అంటే ఇష్టం లేదు, దేవుడు అంటే ప్రేమ లేదు. దేవుడు అంటే ప్రేమ లేకుండా లోకంలో కలిసిపోయి లోకాశలు, శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబము కలిగి జీవిస్తున్నారు కొంతమంది. వారు మరి ఆ విధంగా జీవిస్తున్నటువంటి వారిని దేవుడు ఏం చేసినాడంటే 1వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే 1వ అధ్యాయము 28వ వచనంలో మరియు వారు చదువుతారమ్మా 1వ అధ్యాయము 20 మరియు వారు మనసులో దేవునికి చోటీయనులకపోయేది గనక చేరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించారు. భ్రష్ట మనస్సుకు అప్పగించారు. ఇంకా ఆ విధంగా చేయరాని కార్యాలు చేయడానికి దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించినాడు. ఎందుకు అట్లా అప్పగించినాడు అంటే వారు తమ మనస్సులో దేవునికి చోటియనులకపోయి వారు దేవునికి వాళ్ళ మనసులో చోట్లేదు, దేవునికి చోట్లేదు. ఏముంది? దేవునికి చోటు లేకపోతే అపవాదికి చోటు ఉంటుంది. శరీరాశులు, నేత్రాశులు, జీవడంబము ఉంటుంది. అవి సంపాదించుకోవాలి, ఇవి సంపాదించుకోవాలి, అవి కొనాలి, ఇవి కొనాలి, ఇవి కొనాలి, అవి కొనాలి, ఇవి కొనాలా, మరి ఆ ప్యాకేజీలు కొనాలి, ఈ ప్యాకేజీలు కావాలా, అవి కావాలి. రోజుకు ప్యాకెట్ వస్తుంటుంది. కొంతమంది ఇళ్ళల్లో చూస్తే రోజొకటి అమెజాన్ నుంచి ఒకటి వస్తుంది, మళ్ళీ రేపు ఇంకొక ఫ్లిప్కార్ట్లో నుంచి ఇంకొక ప్యాకేజ్ వస్తుంది, ఇంకొక రోజు ఇంకొక ప్యాకేజ్ వస్తూ ఉంటుంది, రోజుకు ఒక ప్యాకేజ్ వస్తూ ఉంటుంది. డబ్బులు అనేటివి వెదజల్లుతూ ఉంటారు కదా. సో కాబట్టి అంటే ఇదంతా కూడా అంటే మనకి ఏదైనా అవసరం ఉంటే, ఏదైనా నిజంగా అవసరం ఉండి దేవుని సేవకు ఉపయోగపడుతుంది అంటే తెప్పించుకుంటే బాగుంటుంది. కానీ మరి దేవుని చిత్తానుసారంగా మరి ఏదైనా అవసరాన్ని బట్టి తెప్పించుకుంటే బాగుంటుంది. కానీ మరి మనము రోజొకటి తెప్పించుకుంటూ దేవుని యొక్క ధనాన్ని వ్యర్థం చేసేవారు అనేక మంది లోకంలో లేకపోలేదు. వారు దేవునికి తమ మనసులో చోటు ఇవ్వలేకపోయారు, చోటు ఇవ్వడం లేదు. రోజు డబ్బులు నీళ్ళ లెక్క ఖర్చు పెడతా ఉన్నారు. వాళ్ళ డబ్బులు ఎన్ని వేల డబ్బులు వచ్చినా చాలదు, ఎన్ని వేలు వచ్చినా లక్షలు వచ్చినా చాలదు, లక్షలు వచ్చినా చాలదు, ఎన్ని లక్షలు వచ్చినా చాలదు. చాలు అనే మాట రానే రాదు నోటికి. కావాలా, ఇంకా పెంచాలి, ఇంకా జీతాలు పెంచాలి, అవసరమైతే రోడ్డు ఎక్కాలా, రోడ్డు ఎక్కి హింస పెట్టాలా, వాళ్ళు డౌన్ అనాలా, వైలు డౌన్ అనాలా. మరి అట్లాంటి పరిస్థితులలోకి జనాలు దేవునికి చోటిచ్చి దేవునికి ప్రార్థన చేయండి, సీఎం మంచివాడు, మరి మీరు మీ కష్టాలన్నీ తొలగిపోతాయంటే ఆ మాట పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. పోయి రోడ్డు ఎక్కినారు, రోడ్డు ఎక్కి ఏం చేసినారు? సీఎంనే దించిపడేసే పరిస్థితుల్లోకి వచ్చినారు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు.
దేవునికి చోటు ఇవ్వాలని ప్రజలు తమ మనసులో దేవునికి చోటే లేకుండా పోయింది. న్యాయం అనేది జరిగించే విషయంలో ముందుకు సాగే పరిస్థితి లేదు. పేదలు భంగం కాకుంటే చాలు. సీఎం ఎవరున్నా పర్వాలేదు, కానీ దేవుడు ఏర్పాటు చేసిన వాళ్ళు వస్తారు. మరి దేవుని చిత్తానుసారంగా మరి కార్యాలు జరగాలి. దేవుని చిత్తానుసారమైనటువంటి కార్యాలు జరగడం లేదు. ముఖ్యంగా మన భారతదేశంలోనే జరగడం లేదు. కాబట్టి మనము ప్రార్థన చేయాల్సినటువంటి వారమై ఉంటున్నాం. అందుకే దేవునికి చోటు ఇవ్వడం లేదు. కాబట్టి భ్రష్ట మనసుకు వారికి అప్పగించి మళ్ళా తిరిగి దేవునికి ఇష్టం లేని, దేవుడు అంటే భయపడినటువంటి గవర్నమెంట్కే దేవుడు మరలా తిరిగి అధికారాన్ని అప్పగించినాడు. భ్రష్ట మనసుకు అప్పగించినాడు. వాళ్ళని భ్రష్టమైనటువంటి మనసుకు అప్పగించి మళ్ళా తిరిగి అదే చేసినాడు దేవుడు. ఎవరికి మరి కీడు కలగాలని, ఇతరులకు కీడు కలగాలని ఆలోచన చేసే మనస్తత్వాలు కలిగినటువంటి వారికి అధికారాన్ని అడ్డబెట్టినాడు దేవుడు. కాబట్టి భ్రష్ట మనసుకు వారిని అప్పగించినాడు. చేయరాని కార్యాలు చేయడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉన్నారు. దేవుడు అంటే భయం లేదు. దేవుడు అంటే ఎవరనేది తెలియడం లేదు. దేవుడు అంటే ఏమనేది తెలియడం లేదు. దేవుని చిత్తం చేద్దామనే ఆలోచన లేదు. మాకు దేవుడు ఉన్నాడు అని మాట్లాడుకుంటున్నారు. మాకు దేవుడు ఉన్నాడని, దేవుడు ఉంటే రౌడీజం చేయమని దేవుడు ఎప్పుడు కూడా చెప్పాడు. ఇతరులను పట్టుకొని కొట్టమని దేవుడు చెప్పాడు. ఇతరులను పట్టుకొని చంపమని దేవుడు ఎప్పుడు కూడా చెప్పాడు. సో కాబట్టి మరి కష్టమైనటువంటి మనస్సుకు దేవుడు వారిని అప్పగించేసినాడు. వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి మార్గంలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. దేవునికి చోటు ఇవ్వనవల్లకపోయి వాళ్ళ హృదయంలో కానీ వారి మనస్సులో కానీ దేవునికి చోటు లేదు. మేము దేవుని కలిగి ఉన్నాం అంటున్నారు. వాళ్ళ హృదయంలో కలిగి ఉన్నది ఎవరు అంటే అపవాది కూర్చొన్నాడు. తిష్ట వేసుకొని కూర్చోన్నాడు. సింహాసనం వేసుకొని వాడు పూజించబడుతూ ఉన్నాడు. అది జనులకు తెలియడం లేదు. మరలా తిరిగి ఎవరైతే వద్దనుకుంటున్నారో వాళ్ళకే అధికారాన్ని అప్పగించేసినారు. అధికారాన్ని మళ్ళా వాళ్ళకే అప్పగించినారు. దేవునికి ఇష్టం లేని వాళ్ళకు. దేవుడు అంటే భయం లేనటువంటి వారికి, కష్టమైనటువంటి మనస్సుకు దేవుడు వారిని అప్పగించి ఆ విధంగా మరలా తిరిగి అదే గవర్నమెంట్ రావడానికి, దేవునికి ఇష్టం లేనటువంటి గవర్నమెంట్ రావడానికి దేవుడు అప్పగించేసినాడు. ప్రజలను బట్టే దేవునికి చోటు లేదు ప్రజలలో. కాబట్టి ఆ విధంగా జరుగుతూ ఉంది. ప్రార్థన చేసే వాళ్ళు ప్రార్థన చేయడం లేదు. ఆ సేవకుని మీద ఈ సేవకుడు, ఈ సేవకుని మీద ఆ సేవకుడు, ఆ సేవకుని మీద ఈ సేవకుడు, ఈ సేవకుని మీద ఆ సేవకుడు. దినవల్ల ఇదే పని అయిపోయింది. దేవుని సేవ భంగమైపోతా ఉంది. ఎవరు ప్రార్థన చేసే వాళ్ళు లేకుండా అయిపోతూ ఉన్నారు. ప్రార్థన చేసే సేవకులు, ప్రార్థన మీద మనసు కలిగినటువంటి సేవకులు లేకుండా అయిపోతూ ఉన్నారు. ఇతర సంఘాల గురించి ప్రార్థన చేయాలి, కానీ ఇతర సంఘాల గురించి మరి దుమ్మెత్తిపోసే పని మనము చేయకూడదు. వేరే సేవకులతో మనం పని లేదు. వేరే సేవకుని గురించి ప్రార్థన చేసే వారంగా మనము ఉండాలి. వేరే సేవకుని గురించి ప్రార్థన చేయాలి. మరి ఆ విధంగా కలిసి కూర్చొని ప్రార్థన చేస్తే ఇంకా బాగుంటుంది. కలిసి కూర్చొని ప్రార్థన చేసి రాజకీయాలు చేసి మళ్ళీ వేరే సేవకుల గురించి వ్యతిరేకమైనటువంటి గ్రూపులు కట్టడాలు, దేవుని వాక్యము నాకు చోటిచ్చి దేవునికి భయపడుతూ దేవుని ఆత్మ నడిపింపబడుతున్నటువంటి దైవజనుల మీద వాళ్ళు కారాలు మిరియాలు నూరుతూ ఉన్నారు. గ్రూపులు కట్టి అనేక రకాలైనటువంటి గ్రూపులు తయారైపోతున్నాయి. భక్తిహీనమైనటువంటి గ్రూపులుగా ఉంటున్నారు చాలామంది సేవకులు. భక్తిహీనమైన గుంపులలో చేరుతున్నారు. భక్తిహీనమైన ప్రజలతో గుంపులు ఏర్పరచుకుంటున్నారు. మేము కూడా సేవకులమే అంటున్నారు. కాబట్టి మరి భ్రష్టమైనటువంటి మనస్సుకు దేవుడు వారిని అప్పగించాడు. కాబట్టి మనం జాగ్రత్త పాటించి వారి గుంపులో మనం చేరకుండా ఉండడానికి ప్రయత్నము చేయాలి. చాలా నష్టం కలిగించే పరిస్థితులలోకి వెళ్ళిపోతూ ఉంది క్రైస్తవ్యం. కాబట్టి మనం దేవుని చిత్తాన్ని చేసే వారంగా ఉన్నామా, వారి కోసం ప్రార్థన చేసే వారంగా మనము ఉన్నామా అనే సంగతి పరీక్ష చేసుకోవాలి. తర్వాత ఇక్కడ గమనించినట్లయితే మరి అపోస్తల కార్యాలు దావీదు గురించి రాసినారు. దావీదు చూడండి, దావీదు ఎట్లున్నాడంటే దేవుడు దావీదును రాజుగా ఏర్పాటు చేసినాడు. ఆయన యెస్సై కుమారుడు, యెస్సై యొక్క కుమారుడు, చిన్న కుమారుడు. మరి అతను ఎలాంటి వాడంటే
నా ఇష్టానుసారైనటువంటి మనుషుడు అని చెప్పేసి దేవుడు దావీదుని గురించి సాక్ష్యము చెప్తున్నాడు. మరి అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనం చూస్తే, తర్వాత అతనిని తొలగించి దావీదును వారికంటే ఎవరికి? ఇశ్రాయేల్ ప్రజలకు. ఎవరిని తొలగించి అంటే కీషు కుమారుడైనటువంటి సౌలు. మరి 40 సంవత్సరాలు సౌలు ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా ఉన్నాడు. మొట్టమొదటి రాజు. ఇశ్రాయేల్ ప్రజలకు మొదటి రాజు ఎవరమ్మా? ఇశ్రాయేల్ ప్రజలకు మొదటి రాజు ఎవరు? సౌలు రాజు. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేసినాడు? 40 సంవత్సరాలు పరిపాలన చేసినాడు. గుర్తుపెట్టుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా హిస్టారికల్ పాయింట్ చెప్పినప్పుడు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళా చెప్పినప్పుడు మళ్ళీ మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అవును కదా, ఇంతకుముందు విన్నాం కదా ఈ పాయింట్ అని మనం జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి మరి కీషు కుమారుడైనటువంటి సౌలు మొదటి రాజుగా ఉన్నాడు. అతను 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు వారిని పరిపాలన చేయడానికి సౌలును దయచేసినాడు దేవుడు. సౌలును దయచేసిన తర్వాత సౌలు దేవుని చిత్తాన్ని చేయకుండా దేవుని యొక్క ప్రవక్త అయినటువంటి సమూయేలు ప్రవక్త చేయవలసినటువంటి పనిని తొందరపాటు నిర్ణయంతో సమూయేలు ప్రవక్త రావడం ఆలస్యమైన కారణం చేత మరి తాను దహన బలులు అర్పించడము జరిగింది. ఎవరు? సౌలు రాజు. కాబట్టి దేవునికి నచ్చలేదు ఈ కార్యం. నచ్చకపోయేసరికి మరి దేవుని యొక్క ఆత్మ తనలోంచి తొలగిపోయింది. దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే తొలగిపోతుందో దుష్టాత్మ అనేది ఒకటి వచ్చి సౌలు రాజును ప్రేరేపించింది. ఆ విధంగా సౌలు రాజును ప్రేరేపించింది. మరి అప్పటి నుంచి మరి పిచ్చిగా ప్రవర్తించడము, దావీదు మీద కక్ష కట్టడము, దావీదు మీద బల్లెం వేయడము, మరి దావీదును చంపాలని మరి తన కుమారుడైనటువంటి యోనాతానుకు రాజ్యాన్ని అప్పగించాలని మరి సౌలు రాజు నిర్ణయం తీసుకొని దావీదును చంపడానికి పూనుకున్నాడు. తర్వాత అనేక సార్లు దావీదు సౌలు చేతిలో నుంచి మరణించకుండా తప్పించుకున్నాడు. దేవుడే దావీదుకు తోడే ఉన్నందున సౌలు చేతిలో పడకుండా, శత్రువుని చేతిలో పడకుండా మరి దేవుడు దావీదును ఏం చేశాడు? తప్పించాడు. మరి తర్వాత బల్లెం వెళ్ళి ఆ యొక్క గోడకు నాటుకునేది. సరే, తర్వాత మరి అతనిని తొలగించి, ఎవరిని తొలగించి? సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పాటు చేశాడు. ఎవరు చేసింది? దేవుడే వారికి రాజుగా, ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా దావీదును ఏర్పాటు చేశాడు. మరియు ఆయన, నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని. ఎవరిని కనుక్కున్నాడంట దేవుడు? ఎవరిని కనుక్కున్నాడు? యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని. చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి ఎంత మంచి మాటలు మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశంలో. ఎవరు సాక్ష్యం ఇచ్చింది? మనుషులే సాక్ష్యం కాదు. ఎవరు సాక్ష్యం ఇచ్చింది ఇక్కడ? దేవుడే సాక్ష్యం ఇచ్చినాడు. ఎవరి గురించి? దావీదు గురించి. అబ్బా, ఎంత మంచి సాక్ష్యం కదా! అటువంటి సాక్ష్యం, నా ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుణ్ణి కనుక్కున్నాను నేను అంటున్నాడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. అటువంటి సాక్ష్యాన్ని పొందడానికి మనం ప్రయత్నము చేయాలి. దేవుని సన్నిధానంలో కూర్చోవాలి. దేవునికి ఇష్టానుసారులుగా ఉండడానికి మనం ప్రయత్నము చేయాలి. మోకాళ్ళ నుండి ప్రార్థన చేయాలి. సమయం లేకపోతే పనులు చేసుకుంటూ ప్రార్థన చేయాలి. ఉదయకాలం లేవగానే మొదటి సమయం దేవునికి ఇవ్వాలి. మొదటి సమయం దేవునికి ఇస్తే మన ఇంట్లో గొడవలు ఉండవు. మొదటి సమయం దేవునికి ఇస్తే మన ఇంట్లో లేమి ఉండదు, కొరత ఉండదు, ఇబ్బంది ఉండదు, కష్టం ఉండదు, నష్టం ఉండదు, కన్నీరు ఉండదు. దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. అన్నీ కూడా సాఫీగా జరిగిపోతాయి. ప్రతి హాస్పిటల్ పోవాల్సిన అవసరత దేవుడు రానియడు. సో కాబట్టి మొదటి సమయం దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇస్తే, మొదటి సమయం అంటే పొద్దున్నే లేవగానే 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో దేవుని సన్నిధానంలో కూర్చొని మోకరించి ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనకు మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని సాతాను కూడా దొంగిలిస్తూ ఉంటాడు. కాబట్టి మనం జాగ్రత్తగా మరి చూసుకోవాలి.
దేవుడు ఎప్పుడు దేవుడు 24 గంటలు దేవుడు అని దేవుని మీద ఇష్టం కలిగినటువంటి వాడు దావీదుకు అనేక పనులు ఉన్నప్పటికీ మరి దేవుని మీద ఇష్టం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు కూడా అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని సాక్ష్యము చెప్తున్నాడు. అతడు నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యము ఇచ్చాను. మనం కూడా దావీదు వలె సాక్ష్యం పొందడానికి ప్రయత్నం చేద్దాం పిల్లల. తర్వాత ఇక్కడ మనం మరి ఆ విధమైనటువంటి హృదయమును కలిగినటువంటి వాడు దావీదు. దేవుని మీద అటువంటి మంచి మనస్సును కలిగినటువంటి వాడు దావీదు. తన మనస్సును లోకం వైపు తిప్పుకోలేదు, మరి లోకం వైపుకు తిప్పుకోలేదు. ఒక బత్షెబా విషయంలో తప్ప. బత్షెబాతో పాపం చేసినప్పుడు 51వ కీర్తన రాస్తాడు. 51వ కీర్తన ఒకసారి ఇంటికి పోయిన తర్వాత చదవండి. కీర్తనలు 51వ అధ్యాయము చదవండి. దేవుని దగ్గర ఎట్లా పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన 51వ కీర్తనలో దావీదు రాస్తాడో మరి మీకు తెలియపరచబడుతుంది. సరే, తర్వాత ఆ విధంగా క్షమాపణ అడిగి సరి చేసుకొని ముందుకు సాగినటువంటి వాడు కాబట్టి దేవుని చేత ఆ విధంగా సాక్ష్యము పొందినటువంటి వాడు దావీదు. ఆ విధంగా మనం కూడా ఉండాల్సినటువంటి వారం. ఏదైనా తప్పు చేసినప్పుడు వెంటనే సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రభువా నన్ను క్షమించు, నా తప్పును క్షమించు అని చెప్పేసి ప్రార్థన చేసుకోవాలి. యేసుప్రభు రక్తంలో కడగబడాలి. యేసుప్రభు రక్తము కడగడానికి సిద్ధంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ 2 భార్యాభర్తలు ఉన్నారు. అననీయ సఫీరా అనే భార్యాభర్తలు 2 ఉన్నారు పిల్లలు. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 3వ వచనంలో వాళ్ళు ఉన్నారు. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 3వ వచనంలో అననీయ సఫీరా అని 2 భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఏకమై పొలం అమ్మారు. పొలము ఎందుకు అమ్మినారంటే దేవునికి ఇవ్వడానికి అమ్మినారు, వాళ్ళ దగ్గర ఉంచుకోవడానికి అమ్మలేదు. పొలం ఎందుకు అమ్మినారో దేవునికి ఇవ్వడానికి, దేవుని యొక్క సేవలో ఖర్చు పెట్టడానికి మరి ఆ యొక్క పొలాన్ని అమ్మడం జరిగింది. వాళ్ళకు డబ్బు రావడానికి పొలాన్ని అమ్మడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉంచుకోవడానికి అమ్మలేదు. కానీ మరి ఏం జరిగిందో ఏమో మరి భార్య ఎరుకనే అంటే తెలుసుకునే భార్యకు కూడా తెలుసు ఏం చేసేది, భర్త ఏం చేసేది తెలుసు. కాబట్టి భార్యకు తెలిసే ఏం చేస్తున్నారంటే దాని వెలలో కొంచెము దాచుకున్నారు. దాని వెలలో ఏం చేస్తున్నారు, కొంచెము దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టారు. ఎక్కడ పెట్టినారు? అపోస్తుల పాదముల యొద్ద పెట్టినారు. హృదయాన్ని కఠినపరచుకోవడం వల్ల ఆ విధమైనటువంటి మనస్సు వారికి వచ్చింది. దేవుని భయం లేకుండా ఉండడం వల్ల ఆ విధమైనటువంటి మనస్సు వారికి వచ్చింది. దేవునికి ఇవ్వాలని పొలం అమ్మి అపోస్తుల పాదాల యొద్ద పెట్టాల్సినటువంటి వారు కొంత భార్యకు తెలిసే దాచుకొని కొంత తీసుకొని వచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టినారు. పెట్టినప్పుడు పేతురుకు మరి పరిశుద్ధాత్మ పూర్ణుడుగా ఉన్నాడు పేతురు. కాబట్టి దేవుడు మాట్లాడినాడు, పేతురు ద్వారా మాట్లాడినాడు. అననీయ దగ్గరికి వెళ్ళినప్పుడు అననీయ కనపడినప్పుడు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? ఇది తెలియక, ఈ విషయం తెలియక ఏదో డబ్బు కోసము వీళ్ళు ఇటువంటి మాటలు రాసినారు బైబిల్లో అని బైబిల్ను తప్పుపట్టే వాళ్ళు ఉన్నారన్నమాట. కొంతమంది పండితులు వ్యర్థమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి సాతాను ఆలోచన, దుష్ట ఆలోచనలు కలిగినటువంటి పండితులు. కాబట్టి డబ్బు అనగానే మళ్ళీ వ్యతిరేకమైనటువంటి మనసు, డబ్బు అనే మాట అనగానే వెంటనే వ్యతిరేకమైనటువంటి మనసు. డబ్బు అందరికీ అవసరమే అవుతుంది, అందరికీ డబ్బు అవసరమే, దేవుని సేవకు కూడా డబ్బు అవసరమే. కానీ డబ్బు అనగానే వెంటనే వ్యతిరేకమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారుగా ప్రజలు ఉంటారు. మరి ఎందుకో తెలియదు. మరి మీకు డబ్బు లేదంటే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకోరు. వాళ్ళకి డబ్బు కావాలా, వేరే వాళ్ళకి మాత్రం డబ్బు అవసరము ఉండకూడదు. వేరే వాళ్ళకి డబ్బు అనేసరికి వాళ్ళు మోసం అనే మాటలు ఉపయోగపడతాయి వాళ్ళ దగ్గర. సో కాబట్టి మరి మనం గమనించినట్లయితే దేవుని యొక్క సేవకు డబ్బు ఇవ్వాలనే ఉద్దేశంతో పొలము అమ్మి ఏం చేసినారంటే కొంత డబ్బును భార్యకు తెలిసే దాచిపెట్టుకొని కొంత తీసుకొని వచ్చి ఏం చేసినారు? వాళ్ళు చేసినది తప్పు. వాళ్ళు నిర్ణయం చేసుకోకుంటే బాగుండు. కొంత అమ్మి కొంత తెచ్చుకుంటాము, కొంత పెడతాము అని అనుకోలేదు కదా.
మొదట ఏమనుకున్నారు, మొత్తం పొలం అమ్మేసి దేవునికి ఇస్తాం అనుకున్నారు. పొలం అమ్మి దేవునికి ఇస్తాం, మొత్తం ఇస్తామని చెప్పేసి అనుకొని కొంచెం దాచుకొని కొంచెం పెట్టేసరికి అది తెలిసిపోయింది, దేవునికి తెలిసిపోయింది. దేవునికి తెలిసిపోయింది, వాళ్ళ హృదయ ఆలోచన చెడ్డదని తెలిసిపోయింది. దాచిపెట్టుకుందామనే ఆలోచన కలిగి ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును? ఎవరిని మోసపుచ్చుతున్నాడు ఇక్కడ? అననీయ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసపుచ్చుతున్నాడు. ఎవరు మోసపుచ్చడానికి సహకరించింది? ఎవరు? సాతాను. ఎక్కడ పనిచేస్తున్నాడు సాతాను? అననీయ హృదయంలో పనిచేస్తున్నాడు. కాబట్టి ఎందుకు ప్రేరేపించాడు? హృదయంలో ప్రేరేపించాడు. సాతాను ప్రేరేపణకు నువ్వెందుకు లొంగావు అననీయ? నువ్వెందుకు సగం డబ్బే తీసుకుని వచ్చి కొంత డబ్బే తీసుకొని వచ్చావు? కొంత డబ్బే తీసుకొని వచ్చావు, సగం కాదు, కొంత డబ్బే తీసుకొని వచ్చాడంట. కాబట్టి ఆ విధంగా మరి సాతాను ఎందుకు నీ హృదయంను ప్రేరేపించను? చూడండి, అంటే చెప్పలేదు. ఎవరు చెప్పలేదు? పేతురుకి ఎవరు చెప్పలేదు. పేతురుకు దేవుడు చెప్పాడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, తెలియపరిచాడు. కాబట్టి పేతురు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఎవరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు పేతురుకు. కాబట్టి పేతురే డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఎందుకు నువ్వు పరిశుద్ధాత్మను ప్రేరేపించడానికి సాతాను నీ హృదయాన్ని ప్రేరేపించింది? ఎందుకు సాతాను మాట విన్నావు? ఎందుకు కొంచెమే తీసుకొని వచ్చినావు దేవుని దగ్గరికి డబ్బులు అని చెప్పేసి అడుగుతున్నాడు. కాబట్టి మరి నువ్వు హృదయంలో అనుకున్నది ఒకటి, నువ్వు చేసిన పని ఒకటి. కాబట్టి వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కార్యాన్ని చూస్తుంటున్నాం ప్రేమ వాళ్ళ. ఆ తర్వాత మరి అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? డబ్బు నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధము ఆడితేవని వానితో చెప్పాను. మరి ఏమన్నా పేతురుకు తెలుసా ఎట్లా మాట్లాడుతున్నాడు పేతురు? ఈ మాటలు ఇవి చెప్పరు, ఇవి తెలియదన్నమాట. దేవుడు చెప్పే విషయాలు చెప్పరు. దేవుడు పేతురుతో చెప్పినటువంటి విషయాన్ని వాళ్ళకు తెలియదు. అటువంటి మాటలు మాట్లాడరు. డబ్బు విషయము వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు లోకస్తులు అనేక మంది ఉన్నారు. తర్వాత దేవునితోనే అబద్ధం ఆడితేవని వానితో చెప్పాను. కాబట్టి దేవునితో అబద్ధం ఆడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, ఇక్కడ కనిపిస్తున్నారు. ఎవరు కనిపిస్తున్నారు? అననీయ మరియు సప్పీరా. దేవునితో అబద్ధం ఆడితే దేవుడు ఊరుకుంటాడా? దేవుని శిక్ష అనుభవించాల్సినటువంటి అవసరత ఉంది, పరిస్థితి అట్లా వస్తుంది. కాబట్టి నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా, మరి మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడడం అని చెప్పేసి మరి అననీయ ఈ మాటలు వింటనే ఏమన్నా నువ్వు చచ్చిపో అన్నాడా? ఏమమ్మా పేతురు ఏమన్నా అన్నాడా? నువ్వు చచ్చిపోతావు, నువ్వు చచ్చిపో అని అన్నాడా? ఎవరు జరిగించినారు ఈ కార్యం? దేవుడే జరిగించినాడు. కాబట్టి వినుచునే పడి అంటే ఎక్కడ పడి? కింద పడి ఏం చేసినాడు? ప్రాణము విడిచినాడు. వినిన వారందరికీ ఆ విధంగా ప్రాణము విడిచినాడు. మరి అననీయ చనిపోయినాడు అనే సంగతి వినగానే అందరికీ, విన్నవారందరికీ మిగుల భయము కలిగింది. దేవుని మోసము చేయకూడదు. కాబట్టి అప్పుడు పడుచువారు లేచి వాణిని బట్టతో, వాణిని అంటే ఎవరిని? అననీయను బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టారు. ఇదంతా భార్యకు తెలియదు. చచ్చిపోయిన సంగతి భార్యకు తెలియదు, భర్త చనిపోయిన సంగతి భార్యకు తెలియదు. ఇంటికి వచ్చినాడు. ఇంటి మళ్ళీ తర్వాత ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగింది తెలియక, భర్త చచ్చిపోయినాడు అనే సంగతి తెలియక లోపలికి వచ్చింది. అప్పుడు పేతురు అక్కడ ఉన్నాడు. మీరు ఈ భూమిని ఇంతకే అమ్మితిరా అని నాతో చెప్పుమని ఆమెను అడిగాను. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. ఇంతకే మళ్ళీ ఏమి కూడా మోసం మాటలే చెప్తా ఉంది. ఏమి కూడా మోసం మాటలే చెప్తా ఉంది. ఏమి కూడా అబద్ధం మాటలే చెప్తా ఉంది. ఏమి కూడా దేవుని మోసగించే మాటలే చెప్తా ఉంది. కాబట్టి అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించుతారు? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వాని పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. ఈ మాటలు పేతురు మాటలు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు పేతురులో ఉండి పలికించినటువంటి మాట. కాబట్టి మరి ఆ విధంగా నిన్ను కూడా మోసుకొని పోతారు. ఇందాక మీ భర్తను మోసుకుపోయినారు, ఇప్పుడు నిన్ను కూడా మోసుకొని పోతారు అని తెలియపరచడము జరిగింది. వెంటనే ఆమె అతని పాదం మీద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి వద్ద పాతిపెట్టిరి. కాబట్టి సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయం కలిగి. ఇటువంటి కార్యాలు ఇప్పుడు జరగడం లే.
ఇటువంటి కార్యాలు జరిగితే అర్థమవుతుంది. ఇప్పుడు ఇటువంటి కార్యాలు జరగడం లేదు. జరిగితే అర్థమవుతుంది, జరిగితే తెలుస్తుంది దేవుడు అంటే ఎవరనేది. దేవుడు ప్రేమ గలవాడు, ప్రేమ స్వరూపి కాబట్టి ఇటువంటి కార్యాలు జరిగించట్లేదు. కాబట్టి మరి జరిగించట్లే. సో కాబట్టి మనము దేవుని భయం కలిగినటువంటి వారంగా మనము ఉండాలి. మనసులో నిశ్చయించుకున్నది అది దేవునికి ఇవ్వాల్సినది దేవునికి తెచ్చి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనకు ఉన్నది. సరే, తర్వాత ఆ విధంగా మరి వారిద్దరు కూడా, భార్యాభర్తలు ఇద్దరు కూడా చనిపోవడం, అననీయ సఫీరా ఇద్దరు కూడా చనిపోవడము జరిగింది. తర్వాత గమనిస్తే తర్వాత నెక్స్ట్ అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 46వ వచనం. వారు ఆ విధంగా ఆ హృదయాన్ని కఠినపరచుకోవడం వలన ఆ మాటలు పలికి వారిద్దరు కూడా భార్యాభర్తలు చనిపోవడము జరిగింది. 2వ అధ్యాయం 46వ వచనం చదువుకుందాం. మరియు వారు దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారి ఆనందంతోను నిష్కపటమైన హృదయంతోను ఆహారం పుచ్చుకొనుచుండి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినం వారితో చేర్చుచుండెను. ప్రభు రక్షణ పొందుచున్న వారిని వారితో చేర్చుచుండెను. ఇక్కడ గమనిస్తే వారు ఏకమనస్కులుగా ఉన్నారు. రక్షణ పొందినటువంటి బాప్తిసం తీసుకున్నటువంటి ప్రభునామమున విశ్వాసం వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మరి ఏకమనస్సు కలిగినటువంటి వారుగా ఉన్నారు. ప్రతిదినం వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవాలయంలో కూడుకుంటున్నారు. చర్చికి పోతున్నాం అంటారు కొంతమంది. బైబిల్ చదువుతున్నాం అంటే ఏం చెప్తారు? చర్చికి పోతున్నాం అంటున్నారు. చర్చికి పోవాలని పోకూడదని చెప్పట్లేదు. చర్చికి పోవాలా, బైబిల్ కూడా చదవాలి. చర్చికి పోవాలా,